నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవి డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. వారిని అడిగి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే ప్రియాంక. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. మరి ఈరోజు మన స్వయం ఉపాధి కార్యక్రమంలో సఖులకి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు నేను స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. చాలా స్కీమ్స్ ఉమెన్కి ఉన్నాయి, కానీ అందరికీ అందుబాటులో లేవు, దొరకవు. వాటి గురించి నాలెడ్జ్ లేదు. నేను కూడా అన్నీ ఇప్పుడు వివరించలేను. మెయిన్గా కొన్ని సబ్సిడీస్, స్కీమ్స్ ఏమున్నాయి అని చెప్పాలనుకుంటున్నాను. మ్యామ్, మీరు చెప్పినట్టుగా మహిళలకి సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయన్నారు కదా, అవేంటి, అసలు ఎవరికి ఉపయోగపడతాయి ఇవి? యాక్చువల్లీ ఎంఎస్ఎంఈ దగ్గర, అంటే రూరల్ ఏరియా వాళ్ళకి అండర్ ట్రెడ్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అసిస్టెన్స్ అండ్ డెవలప్మెంట్, ఆ సంస్థ కింద కొన్ని సబ్సిడీస్ ఉన్నాయమ్మా. అది యూజువలీ ఎవరికి ఉంటాయంటే అన్ఎడ్యుకేటెడ్కి, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళకి, అండర్ ప్రివిలేజ్డ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళని కూడా బిజినెస్లో ప్రోత్సహించాలి కనుక, సో ఈ స్కీమ్ని దాంట్లో 30% సబ్సిడీ ఈ ట్రేడ్ కింద కొన్ని దొరుకుతాయి. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే రూరల్ ఏరియా కాబట్టి వాళ్ళ ట్రేడ్ అంటే వాళ్ళు పండించినవి కానీ లేకపోతే కొని అమ్మేవి కానీ, సో అలాంటి వాటికి ఒక ఎన్జిఓ సర్టిఫై చేయాలి. సో పలానా అంటే ఎన్జిఓ అంటే ఒక చాలామంది ఉమెన్ కలిపి ఒక సంస్థగా తయారవడం, లైక్ మా కోవిలాగా. మేడం, మీరు చెప్పినట్టుగా 30% సబ్సిడీ వస్తుందన్నారు. అసలు అమౌంట్ అనేది ఎంత రావచ్చు అంటారు? ఇది మామూలుగా డ్వాక్రా గ్రూప్ స్కీమ్ అండ్ అన్ప్రివిలేజ్డ్, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పాను కదా. సో దీంట్లో అంతా ఎవరు వస్తుంటే చాలా మట్టుకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు రూరల్ ఏరియాలో వాళ్ళ ప్రోడక్ట్ని, అంటే వాళ్ళు అంటే ఫారెస్ట్లో తీసుకొచ్చి కొన్ని అమ్ముతూ ఉంటారు, గడ్డలు లాంటివి. సో అట్లాంటి వాటికి అనమాట, వాళ్ళు తయారు చేసే చిన్న చిన్న బొమ్మలకి, అల్లికలకి, అలాంటి వాటికి డ్వాక్రా మహిళలందరూ కలిసి చేస్తున్న ప్రోడక్ట్స్కి, ఇట్లాంటి వాటికి సబ్సిడీ దొరుకుతుందమ్మా. ఓకే మ్యామ్, వీటితో పాటు స్త్రీలకి సంబంధించి ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? భారతీయ మహిళా బ్యాంక్ స్త్రీ శక్తి లోన్ కూడా ఇంట్రడ్యూస్ చేసిందమ్మా. ఇదేంటంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, అంటే మీరు 50 ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఇక్కడ 51% షేర్ ఉండాలి, ఆర్ ఉమెన్ ఓనర్షిప్ అయి ఉండాలి. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు వెళ్ళగానే కరెక్ట్గా వెంటనే రెస్పాండ్ కాకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కోవి సంస్థ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? యాక్చువల్లీ స్కీమ్స్ అన్నీ కూడా మేము ఎవ్రీ ఈడీపీస్లో చెప్తూ ఉంటాము. ఈ స్కీమ్స్ కూడా మా దగ్గర ఉంటాయి, పలానా స్కీమ్ అని. ఎవరైనా ప్రాజెక్ట్తో వచ్చినప్పుడు ఈడీపీలో నేను ఇది చేసుకోవాలంటే ఏ స్కీమ్లో వీళ్ళు ఫాల్ ఇన్ అవుతారు అనేది మేము చూస్తూ ఉంటాము. అసిస్టెన్సీ కూడా మేము చేస్తూనే ఉంటామమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ రూరల్ ఏరియాలో సబ్సిడీస్కి కానీ ఈ సీజీటీఎంఎస్ని మేము చాలా మటుకు ఉమెన్కి, మీకు చెప్పాను కదా, ప్రాపర్టీ ఉమెన్ పేరు మీద చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి మేము లోన్స్ అన్నీ కూడా అండర్ సీజీటీఎంఎస్ కింద ఈ వివిధ స్కీమ్స్ అన్నిట్లో అప్లై చేస్తూ చేయాలి. కాబట్టి ఆ గైడెన్స్ మేము ఇస్తుంటాము మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి. ఓకే మేడం, ఈ స్కీమ్స్కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. వాటిని క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో ఫోన్ చేసి మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవి ఆఫీస్ బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. వర్కింగ్ అవర్స్లో వచ్చి మీకు కావాల్సిన కౌన్సిలింగ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పొందవచ్చు. ఈడీపీకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సాటర్డేస్ కమిటీ మెంబర్స్ అవైలబుల్గా ఉంటారు. మా వెబ్సైట్ covi.com, మేము ఫేస్బుక్లో ఉన్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మ్యామ్, మరి మహిళలకి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రియాంక. చూసారు కదా సక్లు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.